లేకపోతే ధైర్యంగా ఉండమ్మా, ధైర్యంగా ఉండు, కాన్ఫిడెంట్గా ఉండు. లేడా బయట ఉన్నాడా? ఎన్నిసార్లు వచ్చాను కానీ మాకు కొండ పైన రూముల్లో ఉంచేసి అక్కడే లైన్ లో పంపించారు. ఒక డే అయినా 2 days అయినా రూమ్ లో ఉండి అలా వెళ్ళేవాళ్ళు దర్శనానికి. కానీ ఇలా బయట నుంచి ఇతరులు తీసుకొని ఎప్పుడు వెళ్ళేవాళ్ళు. కానీ ఈ 5-6 సంవత్సరాల కదా, నువ్వు 4 ఏళ్ళు ఈ మధ్య ఎప్పుడు వచ్చావు? పోయినసారి ప్రతి సంవత్సరం వస్తున్నాం కదా. పోయినసారి అయితే ఇక్కడే పెట్టారట కదా. ఇక్కడ పెట్టినా మేము కొండ పైన తీసుకొని వెళ్ళేవాళ్ళు. ఇక్కడ పడతారన్నా ఎవరిని కూడా అందులోనే ఉంచి క్రౌడ్ ఎక్కువ అయిపోవడంతో మొత్తం ఊగిస్తూ ఉంటారు. ఎవరికి కూడా అదేమ్మా, అదే తల్లి. థ్యాంక్ యూ అమ్మా. 8 గంటలకి గేట్ మూసారు. మేము అప్పుడు ఉండేది 500 members లోపల ఉండేది. అది మధ్యాహ్నం అందరూ బ్యారికేడ్స్ వెనక నుంచి ఎక్కి more than 4,000 people వెళ్ళిపోయారండి. లోపల అసలు ఎటువంటి ప్రయోజనం లేదు. ఓన్లీ గేట్ ఒకటే, అది కూడా రాంగ్ వేలో ఓపెన్ అయిన గేట్. కనీసం గ్రూప్ సపోర్టింగ్ కానీ ఏం లేదు. బయట కూడా 10 మంది పోలీసులు ఉన్నారు. 10 members. 70 మంది ఉన్నారు, 90 మంది ఏం లేదు సార్, అది చెప్తున్నాం కదా. లేరమ్మా, 10 మంది పోలీసులు ఉన్నారండి. ఈ జీప్ తో మాత్రం పెట్రోల్ ఎక్కువ వచ్చేసి మళ్ళీ వెళ్ళిపోతుంది. లైట్ లేదమ్మా అక్కడ. మా అబ్బాయితో 10 మంది బయటకు లాగేసిన తర్వాత అప్పుడు వాళ్ళ అమ్మని ఐడెంటిఫై చేసి అప్పుడు నాకు పిలిస్తే నేను ఆల్రెడీ కింద ఇక్కడ వరకు ఉంది. నా హెడ్ ఒకటే బయట ఉంది, బాడీ అంతా కింద ఉంది. మా పైన అందరూ 30-40 మంది మీద ఉన్నారు బరువు. కనీసం బయటికి రావడానికి సపోర్ట్ లేదు. నేను ఇది ఆర్మీ దీనిలాగా కింద నుంచి అలా పాకుకుంటూ బయటకు వచ్చి అప్పుడు తను తీసుకుంటే నాకు బ్రీతింగ్ అందట్లేదు, సపోర్టింగ్ బలం సరిపోవట్లేదు. కనీసం లాగడానికి హెల్ప్ చేయడానికి కూడా ఈ వీళ్ళు కూడా కంట్రోల్ చేయడానికి చేయట్లేదు. అంటే వెనక ఆపాలి, ఫస్ట్ వెనక ఆపితేనే కదా ముందు క్రౌడ్ అవుతుంది. అది కూడా నేను ముందు యాక్చువల్గా 12 గంటలకి మీకు ప్లాన్ షెడ్యూల్ కూడా చెప్పాను సార్. అంటే ఈ లైన్లో ఒకటి ఈ లైన్ ఒకటి వెళ్తే 2 బ్యారికేడ్లకి 2 లైన్లు వెళ్తాయి. నేను 16 సంవత్సరాలు బట్టి శబరిమల వెళ్తున్నాను. అక్కడ ఎలా అంటే వాళ్ళు 4 సెక్యూరిటీ ఉంటారు. ఒక సెక్షన్ రూప్తో పట్టుకొని కనీసం 2,000 మందిని ఒక రూపులో నాపి బ్యాచ్గా విడిదేస్తుంటారు. ఒక బాక్స్ దగ్గరికి వెళ్ళాక ఈ రూప్ పట్టుకొని ఇక్కడ ఆపి మళ్ళీ అలా పంపిస్తాను. నేను ఆ పద్ధతిలోనే ఇంకా డివైడింగ్ కూడా చెప్పాను, సలహా కూడా ఇచ్చాను. నువ్వు ఇంత మునుపంతా వచ్చావు కదా, అప్పుడంతా ఈ ఇబ్బంది రాలేదు కదా? ఇప్పుడు అలా ఎప్పుడు రాలేదు సార్. ఇప్పుడు కొండపైన పెడితే బెటరా, ఇక్కడ పెడితే బెటరా? ఇక్కడ కూడా ఇక్కడ కన్నా కొండపైన అయితే సార్ ఆ కాంప్లెక్స్ లో పెట్టిస్తే అక్కడ 1 day అయినా 2 days అయినా నీట్ గా రూమ్ లో ఉంటారు. అలా లైన్ లోకి వెళ్ళి నీట్ గా దండం పెట్టుకుంటారు. అంటే కన్ఫ్యూజన్ ఉండదు, ఇంకా దర్శనం అవ్వదు అన్న కన్ఫ్యూజన్ బాక్స్ ఉండదు. నీట్ గా అలా దర్శనం చేసుకుని వెళ్ళిపోవచ్చు. అది కూడా కన్ఫ్యూజన్ పనిచేసింది ఇక్కడ. మెయిన్ దర్శనం అవుతుందో లేదని ఇప్పుడు మెయిన్ అదే సార్. ఇప్పుడు ఆతృత నాకు టికెట్ దొరుకుతుందో దొరకదా, నాకు కంకణం ఉంటుందో ఉండదా, ఈ కన్ఫ్యూజన్. అదే మీరు ఫ్యూ కాంప్లెక్స్ లో బాక్స్ లో పెట్టారు అనుకోండి, 1 day అయినా 2 days అయినా కంపల్సరీ అక్కడ ఉంటారు. ఎందుకంటే దర్శనం కావాలి కాబట్టి. ప్లస్ మనం అలాగే అన్ని ప్రొవైడ్ చేస్తున్నాం. 95 కానీ మన దీంట్లో నుంచి 95. నీ పేరు? నాగరాజు. కర్మబాబు గారు అంటే నాది భీమిలి కాన్స్టిట్యూన్సీ. అంటే మాది ఎల్లపల్లి మళ్ళీ ఎయిర్పోర్ట్ ఆడుకొని ఉంటుంది. ఒక్క బిట్టే భీమిలి కాన్స్టిట్యూన్సీ ఉంది సార్. అంటే గణబాబు గారి కాన్స్టిట్యూన్సీ ఏసీ మెకానిక్. ధైర్యంగా మరి దర్శనం చేసి పంపిస్తాను. మళ్ళా జరగకుండా ఏం చేయాలను అన్నీ. నాకు రేషన్ కార్డు కూడా లేదు యాక్చువల్గా. ఈ మన జగన్ రెడ్డి గారు మొత్తం ఉన్న రేషన్ కార్డు కూడా తీసేశారు. యాక్చువల్గా మా మదర్ కలిసి